ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకున్న లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనేమో సమయోచిత సాయాన్ని మీరు మాకిచ్చి మీరే మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 47 నుంచి 51. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగు గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములకు నాకు లోపర్చువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్య జనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తి గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగ చేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. 47వ వచనం. యెహోవా జీవము గలవాడు. యెహోవా ఎలాంటివాడు? జీవము గలవాడు, చిరంజీవి. ఆయన ఉన్నవాడు అనువాడు. యెహోవా అను నామం కలిగిన వాడు అనగా నిరంతరము సజీవుడైన సత్యదేవుడు, స్వయం ఉనికి కలిగిన దేవుడు, సార్వభౌముడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. యెహోవా ఇలాంటి వాడు, నా ఆశ్రయ దుర్గము. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. కీర్తనలు 99. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే ఆహారం నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. వారు యెహోవాకు మొరపెట్టగా వారికి ఉత్తరం ఇచ్చెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాల. పరిశుద్ధుడైన దేవుని ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆయన గణపరుస్తామో అంతగా మనకు దావీదు వల్ల తోడుగా ఉంటాడు.
దావీదుకు చేసిన సహాయాన్ని మనకు చేస్తుంటాడు అనే విషయం మనం ధ్యానిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే 9వ వచనంలో చూడండి, మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ప్రకటన 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బవళ్ళు చెప్పుచుండును. చూసావా? ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఎవరిని ఆరాధించాలా? పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాలా. సర్వలోక సృష్టికర్త అయిన ఆరాధించాలా. సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుని ఆరాధించాలి. ఆ మహాదేవుడు మనకు బాగా తెలుసు. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు అని పలుమారు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. పలుమారు 10వ వచనం చూడండి. ఇది అధ్యాయము 10. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఇక్కడ మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుడి. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, ఆత్మ స్వరూపి అయిన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. కనుక ఆయన ఆరాధించేవారు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన్ను ఆరాధించాలి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన్ను ఆరాధించాలి. ఈ వాక్యం తెలియజేస్తూ ఉండగా నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, మీకు అప్పుడప్పుడు తెలియజేస్తూ వస్తుంటాను. నైజాం సంగతి మనకు తెలుసుగా. నైజాం ఎక్కడ కూర్చుంటాడు? అన్నిటికంటే కిందన ఉన్నత స్థాయిలో. అంటే నైజాము 100 మెట్లు ఎక్కాలి. నైజామును దర్శించుకోవాలంటే ఎన్ని మెట్లు? 100 మెట్లు ఎక్కాల. ఆ నైజామును దర్శించాలంటే ఆయనకు తగినటువంటి నజరాన ఏంది తీసుకొని వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? మనకేదైనా కావాలంటే, మన అవసరాలు ఏమైనా చెప్పాలంటే, ఆయన ద్వారా పొందాలంటే ఆయనకు తగిన విలువ కలిగినటువంటి నజరాన వెండి, బంగారు మరియు నాణ్యములతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ నైజాం దగ్గరికి వెళ్ళాలంటే ఈ 100 మెట్లు ఎక్కిపోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు వీపు కనబడకూడదు. 100 మెట్లు ఏం చేయాల? వీపు కనబడకుండా దిగాల. విన్నారా? ఈ లోక అధికారికి అంత ఘనత ఉంటే సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవుని, యుగ యుగములు జీవించిన ఆ దేవుని, ఆ మహా స్తుతికి ఘనతకు మహిమకు ఆరాధనకు పాత్రైన ఆ దేవుని, ఎల్లప్పుడూ సజీవుడైన నిజమైన నిత్య జీవన సత్యదేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఎట్టు స్తుతి? ఆయన దగ్గరికి వెళ్ళాలా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ దేవుని సమీపించాల. ఊరంతా తిరిగి వెళితే మన ఆరాధన వెళ్ళేవాడు కాదు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ ప్రభును ఆరాధించాలి. మందిరంకు రాగానే ఆయన దగ్గరికి ఆరాధనకు వెళ్ళగానే పరిశుద్ధ అలంకారాలు వేసుకున్నట్టు కాదు.
జీవితమంతా ఎల్లప్పుడూ ప్రతి దినము ప్రతి గడియ కూడా ఆ దేవునికి తగినట్టుగా ప్రవర్తన మనం కలిగి ఉండాలి. మన మాటలు, మన సంభాషణ, మన కదలికలన్నీ అంత పవిత్రముగా ఉండాలి, అంత పవిత్రముగా. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఈ 4 జీవులలో ప్రతి జీవి 6 రెక్కలున్నను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు. ఎప్పుడు? అన్ని కాలంలో ఉండువాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే గడిచిన కాలం, ప్రస్తుతము, ఉండబోయే కాలం. కనుక ఎల్లప్పుడూ ఉండే ఆ దేవుని, ఆ సర్వాధికారియు దేవుని ప్రభువును ఎట్లా ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఎందుకు ముమ్మారు అన్నారు? ఆయన పరిశుద్ధతను వర్ణింప సఖ్యము కాని పరిశుద్ధుడు. అలాంటి దేవుని ఎట్లు వర్ణించాలో తెలియక ఆ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ఆ ప్రభువును ఆరాధిస్తున్నారు. రాత్రింబగళ్ళు 24 hours ఆయన స్తుతికి పాత్రుడు. అలాంటి జీవితం నీవు నేను మనం కలిగి ఉండాల, అలాంటి ఆరాధన మనము కలిగి ఉండాల. అందుకే 10వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, ఎట్లా ఏం చేయాల? సాగిలపడాల. ఆ ప్రభు యొక్క ఆయన పాద పీఠం యొక్క సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి, ఆ దేవుడు ఎలాంటి వాడు? యుగ యుగములు జీవించున్నవాడు. అందుకే ఆ ప్రభు అంటాడు, మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. కనుక ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. ప్రాణం ఎందుకు పెట్టాడు? పాపను పరిశుద్ధంగా మార్చడానికి ప్రాణం పెట్టాడు. తనకు తాను, అర్థమైందా? ఆయన ప్రశస్త రక్తము శిలువలో కాచడానికి కారణము పాపులు పరిశుద్ధులు కావాలా, నిత్య జీవానికి వారసులు కావాలా. ఆ ప్రభు ఉండే తలములో ఆ చొక్కమైన బంగారంతో కట్టబడిన అలంకరింపబడిన ఆ పట్టణంలో ప్రతి మానవుడు ఆ రక్షింపబడి పరిశుద్ధిగా జీవించబడి పరలోకం చేరుకోవాలని మన సర్వ మానవాళి కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము కార్చకుండే మనకు పాప క్షమాపణ దొరికేది కానే, నిత్య శిక్షకు పాత్రము. కనుక అలాంటి మనల్ని ప్రేమించాడు. యేసు దేవుడు పాపులను ప్రేమించాడు. అవునంటారా లేదా? అన్నాడు ఒకరోజు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపులను రక్షించడానికి నేను వచ్చాను. అది పరిసయ్యుల శాస్త్రులతో అంటున్నాడు. ఆ పరిసయ్యుల శాస్త్రులు ఏమనుకుంటున్నారు? లూకా సువార్త 18:9 నుంచి చదవండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఒక్కసారి పరిసయ్యుల శాస్త్రులే కాదు, మనలో ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు, లేరంటారా? మనలో రక్షింపబడిన వారమని, సేవకులమని, పరిశుద్ధులమని, ఏర్పాటు చేయబడిన వారమని, స్వరక్తంతో కొనబడిన వారమని అనుకున్న వారికి ఈ లక్షణాలు కూడా ఉన్నాయి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు. హృదయంలో తృణీకరిస్తాం, అసహించుకుంటాం. పైకి చెప్పకపోయినా హృదయంలో తృణీకరించిన ఆయనను తృణీకరించినట్టే. విన్నారా? కనుక అంటాడు, కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది. వాళ్ళు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ఏమన్నాడు? దేవా, నేను చోళ్లను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంటేంది? స్వనీతిపరుడు,
తన్ను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. ఈ లక్షణాలు నేను ఉన్నాను. విశ్వాసులు కూడా అనుకుంటారు అట్లా. ఆ రోజుల్లో పరిసయ్యులు కాదు, ఈ రోజుల్లో కూడా అనేకులు ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారు కూడా అనుకుంటారు. పై లక్షణాలు కాదు, లోకరీతిగా నీతిమంతులము కాదు, యేసు రక్తంతో కొనబడి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు నీతిమంతులు. ప్రకటన 4వ అధ్యాయము 8 చదువుతాను చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే అన్ని కాలములో ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన చిరంజీవి. చిరంజీవి అంటే ఇది ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి వాడు. ప్రాణం ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. అందుకే ఈ సందర్భంలో నీ పర్సలతో ఏమన్నాడు? నీతిమంతుల కొరకు నేను రాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? తమను తాము నీతిమంతులు అనుకుంటున్నారు. ఇక్కడ చదువుతున్నాను చూడండి, 18 లూకా 18:11 పరిసయ్యులు నిలబడి, దేవా, నేను చోళ్ళను, అన్యాయత్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. తను తాను చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పాలా, ఎదుటి వారు చెప్పాలా ఈ లక్షణాలు నీలో ఉన్నాయని. ఏమంటారు? అయితే కనుక అప్పుడు ఏమన్నాడు? వారములకు 2 మార్లు ఉపవాసము చేస్తాను, నా సంపద అంతట్లో అంత దొంగిలిస్తాను. అవునా? ఏం చేస్తావు చూడండి. నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి, అంటరానివాడు, వెలివేయబడినవాడు, యూదుల మధ్యలో నివసించేవాడు కాదు. యూదులు ఆ సుంకరులు ఉన్న స్థలంలో నడవరు. ఆ సుంకరి అన్నాడు, ఏమంటారు చూడండి, దూరమున నుండి నిలిచి. ఎక్కడ? దూరం అంటేంది, దగ్గరికి పోతే ఏమైతే అపవిత్రుడైతానేమో, వాళ్ళు అపవిత్రపరచబడతారేమో, దేవుడు అపవిత్రపరచబడతారేమో అని తను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఎంత చూడండి, వాస్తవంగా తండ్రి అనడానికి, మరి ఆయన నామం ఉచ్చరించడానికి నేను యోగ్యులము కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అన్నాడు, కన్నులెత్తుడు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, దేవా పాపిలైన నన్ను కరుణించమని పలికాడు. అవునంటారా లేదా? కనుక తనకు తాను దీనమై దేవుడు మెచ్చుకునే భక్తి చేయాల. అంతేకాని మనిషి తనకు తాను మెచ్చుకోవడం కాదు, దేవుడు మెచ్చాల. అందుకే 10వ వచనంలో ఆ 24 పెద్దలు సింహాసనముందు ఆసీనుడై ఉండువాని ఎదుట ఏం చేసినారు? సాగిలపడి యుగ యుగములు జీవించుతున్నవానికి, ఎప్పుడు ఎల్లప్పుడూ జీవం కలిగిన దేవుడు, ఆయన నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నువ్వు సమస్తము నువ్వు సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం మీద వేసిరి. కనుక అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, యెహోవా అను నామము కలిగిన వాడు, ఆదియు అంతమైన వాడు, మొదటివాడు కడపటివాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. కనుక అలాంటి ప్రభువును మనం ఎట్లా ఆరాధించాలా? పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని
ఆ ప్రభు యొక్క సాగిలపడి ఆ ప్రభును ఆరాధించాల. ఎట్లా? ఆత్మతో సత్యముతో ఆరాధించాల. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందుకే ఇక్కడ రాశాము, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఏం చేయాల? నమస్కారం చేయుడి, యెహోవాకు నమస్కారము చేయుడి. ఆరాధించుడి అని అర్థం. దీన్ని ఆధారం చేసుకొని కొంత సమయం ఆరాధన